డియర్ ఫ్రెండ్స్, కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రికరింగ్ డెసిమల్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ గురించి తెలుసుకుందాం. నా కంటెంట్ కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, రికరింగ్ డెసిమల్స్ ఎడిషన్స్లో 324.786, ఇందులో 786 రికరింగ్, రెండవ దాంట్లో 3 ఇది రికరింగ్. అంటే ఫస్ట్ దాంట్లో 3 డిజిట్స్ రికరింగ్, సెకండ్ దాంట్లో ఓన్లీ 1 డిజిట్ ఈజ్ రికరింగ్. ఇప్పుడు ముందుగా ఈ రెండింటిని మనం ఎక్స్పాన్షన్ ఫామ్లో రాసుకున్న తర్వాత డెసిమల్ నెంబర్స్ని ముందు 3 పార్ట్స్ కింద మనం విడగొట్టాలి. దీన్ని లెఫ్ట్ పార్ట్ అంటారు, దీన్ని మిడిల్ పార్ట్, మూడవది రైట్ పార్ట్. లెఫ్ట్ పార్ట్లో మనకి ఏం చేయాలంటే 3 డెసిమల్స్ రికరింగ్, ఇందులో నాన్ రికరింగ్ ఉన్నాయి. రెండింటిలోనూ ముందు నాన్ రికరింగ్ మనం కంపేర్ చేసుకోవాలి. ఇందులో నాన్ రికరింగ్ 2 డిజిట్లు ఉన్నాయి కాబట్టి 10.19 నాన్ రికరింగ్ తర్వాత మనం దీనికి ఒక లైన్ డ్రా చేయాలి. అంటే 10.19 లేదా 324.78 దీన్ని లెఫ్ట్ పార్ట్ అంటారు. అంటే యాక్చువల్గా 328.78 ఇది నాన్ రికరింగ్ కాదు, అయినా సరే దీన్ని నాన్ రికరింగ్ కిందనే మనం తీసుకోవాలి ఎడిషన్ పర్పస్కి. మిడిల్ పార్ట్లో ఫస్ట్ పార్ట్లో రికరింగ్ 3 డెసిమల్స్ ఉన్నాయి, సెకండ్ పాయింట్లో రికరింగ్ ఓన్లీ 1 డెసిమల్ ఉంది. ఈ రెండింటికి మనం ఎల్సిఎం కట్టాలి. రెండింటికి ఎల్సిఎం 3. సో ఈ రెండింటి యొక్క రికరింగ్ డెసిమల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని దానికి ఎల్సిఎం కడితే 3 వచ్చింది. సో ఈ మిడిల్ పార్ట్లో మనం 3 డిజిట్స్ తీసుకోవాలి. సో మిడిల్ పార్ట్లో ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంతైతే వచ్చిందో అన్ని డిజిట్స్ మనం తీసుకోవాలి. తర్వాత ఇక రైట్ పార్ట్లో జనరల్గా డెసిమల్స్కి మనం 2 డిజిట్స్ మాత్రమే తీసుకుంటాం కాబట్టి రైట్ సైడ్ ఆల్వేస్ 2 డిజిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేద్దాం. ఇది ఎడిషన్, మామూలు ఎడిషన్ లాగానే ఉంటుంది. 7 + 3 0 0, 9 + 3 12, 11 0, 18 9, 4 3 3. సో 334.98012. ఇక్కడ ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా, ఈ మిడిల్ పార్ట్ ఈజ్ ఇక్కడ రికరింగ్. సో 0.012 ఈజ్ రికరింగ్. సో ది ఆన్సర్ ఇస్ 334.98012, వేర్ ఈ 3 డిజిట్స్ కూడా రికరింగ్. సబ్ట్రాక్షన్ చూద్దాం. సబ్ట్రాక్షన్స్కి ఇవే నెంబర్లు తీసుకున్నాము, వీటికి ఎక్స్పాన్షన్ రాసాము. ఇందాక ఎడిషన్కి మనం ఏ పద్ధతి అయితే ఫాలో అయ్యామో సబ్ట్రాక్షన్ కూడా సేమ్ సిస్టమ్ మనం ఫాలో కావాలి. ఇది ఫస్ట్ పార్ట్, తర్వాత మధ్యలో మిడిల్ పార్ట్ 3, రైట్ సైడ్ ఓన్లీ 2 డిజిట్స్ వస్తాయి. ఇప్పుడు మామూలు సబ్ట్రాక్షన్ లాగానే ఇది కూడా సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు. 8 - 3 is 5, 7 - 3 is 4, 6 - 3 is 3, 9 5 4 1 3. So the answer is 314.59345. ఇందులో మధ్యలో ఉన్నటువంటి మిడిల్ పార్ట్ 3 డిజిట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డిజిట్స్ని మనం రికరింగ్ కింద తీసుకోవాలి. అర్థమైంది అనుకుంటాను. నా కంటెంట్ కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే.